విపరీతమైన కోపం. పట్టడానికి సంతోషం. బీభత్సమైన హ్యూమన్. Hello everyone, what's welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm going to react on, actually I have reacted for this scene already, but my video got corrupted. And firstly I was thinking not to upload this video and tell you guys that this video got corrupted, but some of you who are watching this video in a full, like from starting till now, they might feel disappointed. For that I am reacting on this video once again, which I have already reacted yesterday. But yeah, I hope you will like it. But actually I don't like to do reaction once I have seen some video. But this movie is worth watching again, but I'm just watching the scene again actually. So yeah, but if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in this kind of video, please do consider subscribing. Also follow my Instagram, link will be in description box. And also let me know in comments, like, I just don't want from God that this sort of something happened to me ever in my life. But if in any chance, or 0.01% also, if this will happen, what do you guys say? Like, I should move on to another video, or I should do this what I'm doing today? Yeah, and I think for now let's start. మొత్తం రెడ్ అలర్ట్ పెట్టారు. సిచ్యువేషన్ చాలా టఫ్ గా ఉంది. కొన్నాళ్ళు నువ్వు ఈ కూల్ బాబు దగ్గర ఉండడమే సేఫ్. స్టాప్ ద మ్యూజిక్. కింగ్లా బతుకున్న Cool నన్ను బాబు. ఈ దిక్కుమాలిన పరిస్థితికి తీసుకొచ్చాను. ఆ మనుషులందరినీ వేసేసాను. వాడిని వదలకూడదు. కూల్ బాబు కూల్. అసలు ఆ బాబు మిమ్మల్ని బాబు, వదిలేశాడు. cool. సంతోషించండి బాబు. బాబు ఒక్కడే వచ్చి అంత మందిని లేపేశాడంటే ఆ బాబు పొటెన్షియాలిటీ ఏమిటో మీకు ఇంకా అర్థం కాలేదా బాబు? నాకు నా ముందు వాడిని పొగుడుతావా? చంపి ఇక్కడ నుంచి బయటపడడం చాలా కష్టం. కూర్చోండి. బాబు నేను మీకు షెల్టర్ ఇచ్చాను, మీరు నాకు పిస్తోల్ పెట్టారు, అయినా నేనే ఎక్కడి కావట్లా. కూల్. వేడివేడిగా లంచ్ రెడీ చేస్తాను, కూల్ గా పోచి. చూడరా ఆఖరికి ఇలాంటి వాడు కూడా కూల్ గా నాతో ఆడుకుంటున్నాడు. ఏ కది నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నాకు వాడు కావాలి. I want him. Oh. Yeah, that's how he died. అన్నా ఏంట్రా ఇది? నువ్వు నాయక్ కోసం పనిచేస్తున్నావా? ఎవరో తెలుసా? శంకర్ నారాయణ కొడుకురా. అజయ్ బాబు శివయ్య, నాన్న దేవుడిగా పూజించే నువ్వు నాయక్ కోసం ఎందుకు పనిచేస్తావు? చెప్తాను బాబు. డాక్టర్ సాబ్ చీట్ రాసిస్తే మందులు వేసినావు. తెల్లారేసరికి ఇట్లా అయిపోయింది శంకరన్నా. బాబు చనిపోవడానికి కారణం కల్తీ మందులని డాక్టర్ చెప్పాడు. మల్లేష్ గౌడ్ ఎవరో బొంబాయి వాళ్ళతో కలిసి ఈ డూప్లికేట్ దందాలు చేస్తున్నాడని తెలిసి నీ సంపాదన కోసం పసివాడ ప్రాణం పోయింది. నువ్వు సంపాదించినంత తిరిగిచ్చిన వాటిని తీసుకుని ఇక నుంచి కల్తీ వ్యాపారం ఆపే, లేకపోతే నేను ఇవ్వాలనుకున్న వాడిని నువ్వు ఇచ్చేస్తాను. చాలా సిటీస్ లో నాకు బిజినెస్ లో ఉన్నాయి. ఎక్కడైనా ఎవడైనా పొలిటీషియన్ నా బిజినెస్ లకి అడ్డుపడ్డాడు అంటే షేర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని అర్థం. నీకెంత కావాలి? నువ్వెంతో మంది పొలిటీషియన్స్ ని చూసి ఉండొచ్చు. శంకర్ నారాయణ పొలిటీషియన్ కాదురా, లీడర్, మాస్ లీడర్. మాఫియా గురించి మీకు సరిగ్గా తెలియదు. మాకెవడైనా అడ్డు వస్తే కాంప్రమైజ్ కి వస్తాం, వినకపోతే లేపేస్తాం. నా గురించి తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చాను. నేను ఎవరికైనా మారడానికి ఒక ఛాన్స్ ఇస్తాను. జనానికి హాని చేసిన బిజినెస్ ని క్లోజ్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. కాదు అని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తే సెకండ్ ఛాన్స్ ఇవ్వను, క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేస్తాను నిన్ను, నీ వ్యాపార. ఆ రోజు మేమంతా యాదగిరి గారి పెళ్లికి శ్రీశైలం వెళ్తుంటే ఏమైంది నీకు? సారీ అని కన్ను మూతలు పడుతుంది, కొంచెం మొహం గడుపుతా. చూసుకుంటా.
this happened. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాక ఆయన బాబాయ్ చనిపోయిన విషయం తెలిసింది. మిమ్మల్ని చూడనీకి ఇంటికి వచ్చిన కానీ ఇల్లమేసి ఏరికో వెళ్ళిపోయినట్టు చెప్తున్నారు. దీని అంతటికి కారణమైన వాళ్ళని వదలకూడదని ఆ క్షణమే నిర్ణయించుకున్నా. ఇక నాయక్ భాయ్ ఇప్పటిదాకా మన అందరికి అడ్డు శంకర్ నారాయణ గాడని ఫీల్ అయిన ఇప్పుడు ఆడే ఫినిష్ అయిపోయి ఇక్కడ జనం శంకర్ అన్న యాక్సిడెంట్ లో చనిపోయాడు అనుకుంటున్నారు కాబట్టి సరిపోయింది. మీరే చంపారని తెలిస్తే రియాక్షన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. లుచ్చగలతో కలిసి అన్నం పెట్టిన మన శంకరన్నకి ద్రోహం చేస్తారా? పోలీసులను చంపినందుకు 14 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇన్నేళ్లు జైల్లో ప్రతి క్షణం వాళ్ళ మీద ఎట్లా పగ తీర్చుకోవాలని ఆలోచిస్తూ గడిపిన ఒకరోజు డేవిడ్ అని క్రిమినల్ ద్వారా నాయక్ తన తమ్ముడు కోసం ఇండియాకి వస్తుందని తెలుసుకున్నా. ఆడిని లేపనికి డిసైడ్ అయి నేను అక్కడికి వచ్చిన. అప్పటికే నాయక్ తప్పించుకున్నందుకే ఆడి తమ్ముడిని అడ్డం పెట్టుకుని ఆడిని రప్పించాలనుకున్నా. శివయ్య నువ్వు అనుకున్నట్టు ఈ శంకరన్న చనిపోలేదురా. ఆ రోజు నువ్వు Yeah. ఫోన్ చేయగానే బావను వెతుక్కుంటూ వెళ్ళాను. కొన ఊపుతో ఉన్న విలేజర్స్ సాయంతో కాపాడుతున్నాను. అప్పటికే మీ బాబాయ్ చనిపోయాడు. నాళ్ళు ఈ విషయాలని నాకెందుకు చెప్పలేదు? బాబాయ్ని పోగొట్టు నాన్నకి ఇలా జరిగింది. నీకు కూడా ఏదైనా జరిగితే మేము తట్టుకోలేమన్న భయంతో నిన్ను వీటన్నిటికీ దూరంగా పెంచాము. శివయ్య అన్నా అన్నా ముసలోడివైపోయావే. మన గణేష్ గారు మేక నర్సింగ్రావు ఎక్కడ? వాళ్ళంతా కాశీ నుంచి అట్నే మిగతా పుణ్యక్షేత్రాలను చూసుకుని వస్తామన్నారు. How this is looking నేను so ఉన్నప్పటికీ real, వచ్చేసా. right? అందరూ How బాగానే they are ఉన్నారుగా. meeting. తమ్ముడు కూడా ఏదో వీసా పని మీద రాలేకపోయాడు. వచ్చేస్తాడు. బాబాయ్ ని దారుణంగా చంపిండ్రు. ఆయనకి ఈ పరిస్థితి కల్పించిండ్రు. వాళ్ళని ఇడవకూడదు బాబు. ఒక్కడిని కూడా వదలను. చరిత్రలో ఇంతవరకు ఎవరు ఒక్కడిని కూడా చావును చూసి వదలను. కానీ వీళ్ళు చూస్తే నాన్న ఎలా నమ్మించి దెబ్బ కొట్టారో అంతకంటే ఎక్కువ నమ్మించి మనం కొట్టే దెబ్బకి ఒక్కొక్కడికి బల్బులు పగిలిపోవాలి. మేకా నర్సింగ్ ప్రస్తుతం కేబినెట్ లో మున్సిపల్ మినిస్టర్. వీడి నీచుడని తెలిసి కూడా కేవలం మీ నాన్నగారు అనుచరుడని ఒకే ఒక కారణంతో జనం వీడికి ఇంకా ఓట్లేస్తారు. అంబర్పేట్ గణేష్. సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, ఎక్స్ట్రాక్షన్, వీడి మీద 13 మర్డర్ కేసులు ఉన్నాయి. మల్లేష్ గౌడ్ వాళ్ళిద్దరూ నీచర్ కమ్యూనిటీ అయితే వీడు పుట్టే ప్రతి వ్యాపారంలోనూ వీళ్ళు ముగ్గురు పార్ట్నర్స్. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళందరూ ఇప్పటికీ నాయక్ తో సంబంధాలు కొనసాగిస్తారు. మొత్తం ఈ 2 కుక్కలు మల్లేష్ గౌడ్ కొడుకు దినేష్ గౌడ్, ప్రకాష్ గౌడ్ భయంకరమైన ఉమ్నాయి. దినేష్ గౌడ్ ఒక కాలేజ్ అమ్మాయిపై రేపటం చేయబోతే బియర్ బాల్ పగలొట్టు వాడి గొంతులో దాంతో బోకకాడ దెబ్బతింది. జర్మనీ నుంచి తెప్పించిన ఈ స్పెషల్ మిషన్ సాయంతో మాత్రమే వాడు మాట్లాడగలడు. గుడ్ అజయ్, నువ్వు చెప్పింది కరెక్ట్. ఐ అగ్రీ విత్. మనం వీళ్ళని అరెస్ట్ చేసిన సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ వాడుకుని తప్పించుకుంటారు. రూల్స్ అనేవి పక్కన పెడితే పోలీసు వాడు ఎవరినైనా పట్టుకోగలడు, ఏమైనా చేయగలడు. ఈ ఆపరేషన్ లో నీకు ఎవడొచ్చినా లేపి ఎట్టి పరిస్థితుల్లో నాయక్ మిస్ కాదు. ఐఎమ్ గివింగ్ యూ ఫుల్ పవర్స్. థ్యాంక్ యూ సార్. సార్ మామూలుగా ప్లాన్ స్కీమ్స్ డేంజరస్ గా ఉంటాయి. మీరు ఇంకా అలా పవర్స్ ఇస్తే మేము ఇదంతా పని చేయడం చాలా కష్టం. డోంట్ వరీ విషయం. మిమ్మల్ని డిప్యుటేషన్ మీద వేరే డిపార్ట్మెంట్ మార్చాలి. దేనికి సార్? ట్రాఫిక్. ఎవడే మిస్టర్ వేణు ఇంత హడావిడిగా ఉన్నాడు? వీడి పేరు బొక్క వెంకట్రావు. హీరో కావాలని అంబిషన్ వచ్చినప్పుడే ఊర్లో ఉన్న His actor is so good. తనే హీరోగా సొంత సినిమా తీసి అప్పుల పాలైపోయాడు. అప్పులలో బాధ భరించలేక తన దూర బంధువైన మినిస్టర్ మేకా నరసింహరావు దగ్గర పిఏగా జాయిన్ అయ్యాడు. బట్ ఇంకా ఇంట్రెస్ట్ చావక ఇప్పటికీ ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. అందుకే మెయింటెనెన్స్. అయితే మన ఫస్ట్ టార్గెట్ బాబే. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్ గా ఆడే పండుగ. ఇలా చెప్తే థియేటర్ లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఇంటెన్సిటీతో చెప్పాలి. నేను ఎలా చెప్పాను? ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టు చెప్పావు. 1 more. సరే రెడీ. Clap it. 5-17 యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో. ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్ లో ఎవడ ఉండట్రా. ఇంటెన్సిటీ అంటే పొడుగు లాగటం కాదు. షార్ట్ గా కూడా షార్ట్ గా చెప్పాలి. ఇంతకన్నా ఎవడో చెప్పాడు సార్. నువ్వు తప్ప అందరూ చెప్తారు. చెప్పించండి. నేను చెప్తాను సార్. చెప్పు. యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. Fantastic, superb, mind blowing, unbelievable. ఇదిరా ఇంటెన్సిటీ, ఇదిరా హార్డ్నెస్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే. బాబు మీకు మీ సినిమాకు నమస్కారం. ఈ ముసలోడితో సినిమా తీసుకోండి, వాళ్ళు వేరియేషన్ ఇస్తాడు. నువ్వేం చెప్పకల్లా ఇంట్లో తీసి ఇట్టుకో. సార్ ఆవేశం లేదా కమిట్ అయిపోయింది. ఇంతకు మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉండబట్టి చేసినప్పటికి ఇప్పటికే ఇంట్రెస్ట్ కొడుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఇంట్రెస్ట్ కొడుతున్నందుక చిచి మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఐఎమ్ వెరీ లక్కీ. ఒక్క డైలాగ్ కి ఎంత ఎక్సైట్ అయిపోతున్నావే. అదే నాలో ఉన్న వేరియేషన్స్ అన్ని కవర్ చేస్తూ ఒక షోరీలు తీసాను. అది చూస్తే నువ్వు ఏమైపోతావు. పులి పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేయొచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం
ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి ఓయ్. అటు ఇటు చూస్తా ఉంటే ఇక్కడ చూడు. ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు. పగతీరా. నిన్ను, నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. ఏంటి సార్ ఇది? వెన్ను చూపని వీరులను ఎన్నుకుని మరీ పంపించు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. పోలీస్ ఎక్కడ? వాళ్ళేరా బాబు. కొట్టేశారు సార్. కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. కల్తీ పాలకు 60 మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుంది. శాస్త్రి చూసారా? ఏయ్. శాస్త్రి బాలబాబులా చేశాడే. వసి అయిపోయింది. అంతేనా? మన హీరో దొరికేశాడే. I'm so happy. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు సార్? అప్పుడు వాళ్ళకి భయపడి 10 ఏళ్ళు కేరళలో దాక్కున్నాను. మా బావ మినిస్టర్ అయ్యాడని తెలిసి మళ్ళీ సార్ ఇప్పుడు చెప్తున్నాను, నేను సినిమా అంటూ తీస్తే మీతోనే తీస్తాను. కానీ ప్రొడ్యూసర్ తీయడం ఎవడరా నువ్వు? నేనే డైరెక్టర్ గారు, హీరో మానేసాడని ప్రొడ్యూసర్ కూడా జంప్ అయిపోయాడు. ఇంకా ఎన్నాళ్ళయ్యా శాస్త్రి? ఎప్పుడు చూడు అదే హీరోలు అవే సినిమాలు, కొత్త రానివరా? ఎందుకు సార్ టెన్షన్ పడుతున్నారు? తలుచుకుంటే మీరే సినిమా చేయొచ్చు కదా. నేను తీయటం అయితే అది కాదు సార్, మీ మామయ్య సింగపూర్ రాజేశ్వర గారు బల్లార్లోనే గ్రనైట్ ల్యాండ్ అమ్మకాన్ని పెట్టారు కదా, అదితో మీరే అమ్మి పెట్టి వచ్చే కమిషన్ తో మీరే సినిమా కంప్లీట్ చేయొచ్చు కదా సార్. ఆమె క్రియేటర్ నాట్ మీడియేటర్. మీ మంచి కోసం. ఏంటి మంచి కోసం? అది కాదు సార్. ఏంటి అది కాదు? అని చెప్పి బాబు నువ్వు క్రియేటర్ కాదని ఎవరన్నారు చెప్పు, కానీ నీ క్రియేటివిటీని ప్రూవ్ చేసుకోవాలంటే డబ్బు ఉండాలి కదా. దానికి నన్ను ఏం చేయమంటారు? శాస్త్రి చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పేది ప్రశాంతంగా విను. నా కోసం, నీ హీరో కోసం, మన ఫ్యూచర్ కోసం. సరే మీకోసం ఒప్పుకుంటున్నాను, కానీ బయ్యర్ ఉండాలి కదా. బయ్యర్ నా దగ్గర ఉన్నాడు. ఎవరు? మా బావ మేకా నరసింగ. ఆయన కొంటాడా? కొంటూనే ఉంటాడు, అది వాడి వీక్నెస్. అంచేత మనకు బయ్యర్ ప్రాబ్లం లేదు. పర్సెంటేజ్ ఎంత తీసుకుందాం అనుకుంటున్నా? ఏముందండి, 1% తీసుకున్న 4 కోట్లు వస్తుంది. 2% తీసుకుందాం, 8 crores వస్తుంది. మరి 2% అంటే అన్యాయం కదా సార్. ఏంటి అన్యాయం? వాడు ఎలాంటి అన్యాయాలు ఎన్ని చేసి పైకి వచ్చాడో నీకేం తెలుసు? నువ్వు అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దు, ఓన్లీ ఫ్రేమింగ్స్ పెట్టు. ఇంకే మీ మావ ఎక్కడ? ఇక్కడే ఉండాలి. అల్లుడు గారు ఏంట్రా? ఏం లేదు, Oh, yeah, నా yeah, పనుల yeah. సెట్ He కుక్క will play his ఎత్తుకోపోయింది, మామయ్య. కొత్త సెట్ కొనుక్కోవాలి. ఇక్కడ కొంచెం డబ్బులు ఇస్తే డబ్బులు ఏమన్నా చెట్టు కాస్తున్నాయి అనుకున్నావా? అయినా నీకు ఇప్పుడు పళ్ళ చెట్టు ఎందుకురా? ఏం తినేద్దామని? నా ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తూ మీరు ఇలా మాట్లాడడం భావ్యం కాదు. నేను ఇలాగే మాట్లాడతాను. ఇష్టమైతే ఉండు, లేకపోతే నా కూతురు ముఖం చూసి మీ హారాస్మెంట్ అంతా భరిస్తున్నా, కానీ ఆ దేవుడు మీలాంటి వాళ్ళని వదిలిపెట్టి సత్యం. హలో నాగార్జున, ఏ అక్కినే నాగార్జునవా? అక్కినే నాగార్జున మాట్లాడుతున్నానండి. సరే సార్, సో మీరు గుడ్ ఫోన్ చేస్తారు, యాక్టింగ్ నేను ఈస్ expect డూయింగ్. నా పనుల సెట్ డబ్బులు సార్ మిమ్మల్ని సార్. నిన్న నేను నాన్నగారు మీ టేప్స్ చూస్తాం సార్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. నాన్నగారు అయితే ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టారా అన్నారు. He is doing fantastic acting. సార్ నాన్నగారు ఏమన్నారు ఒకసారి రిపీట్ చేస్తారా సార్? ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టారా అన్నారు. నేను నమ్మను. సార్ ఏం లేదు, శంకర్ నారాయణ రియాలిటీ షోలో మీ క్యారెక్టర్ చాలా తగ్గిందని నాన్నగారు ఫీల్ అయ్యారు. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఏవీ తెలియని వాళ్ళు పెద్ద పెద్ద క్యారెక్టర్ వేస్తున్నారు సార్. అందుకే మిమ్మల్ని మెయిన్ గా పెట్టి ఓ రియాలిటీ షో ప్లాన్ చేశాం. దానికంటే ముందు ఇదే టెలికాస్ట్ అవుతుంది. సరే సార్. ప్రైజ్ మనీ కూడా డబుల్, 100% మీకే వచ్చేలా చేస్తాను. ఇంకాసేపట్లో మా కుర్రాళ్ళు వచ్చి మీ కాన్సెప్ట్ చెప్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాయ్. చూసావు నాకు ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయో? పోయే కాలం వచ్చినప్పుడు అలాగే వస్తాయి. మళ్ళీ సత్యం 87 కానీ 7 కలుపుతాయి. రండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే. హలో సార్. కొత్త రియాలిటీ షో కాన్సెప్ట్ చెప్పండి సార్ నేను దానికోసం వచ్చాను, మీకు ఎలా తెలుసు? కాంపిటీషన్ నాగార్జున గారు ఫోన్ చేశారా? కొంప తీసేం చేయలే, నా కొంపగా చేశారు. నాగార్జున గారు మీకు ఫోన్ చేశారా? నాగార్జున గారు ఫోన్ చేశారంటే నాగేశ్వరరావు గారు కూడా చేస్తారు. కాన్సెప్ట్ ఏంటో చెప్పు. కాన్సెప్ట్ వచ్చి మ్యాన్ డీలింగ్ విత్ మాఫియా. టైటిల్ భలే ఉందే. ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి? ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరం. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టడానికి సంతోషం, వివత్సమైన హ్యూమానిటీ, కొంచెం కలిపి భయంకరమైన పలుకు. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. నన్ను బాగా వాడుకున్నావు His డిసైడ్ expressions అయిపోయాను. I just loved a ఇంకో lot. ముఖ్యమైన విషయం, ఈ రియాలిటీ షోలో కొంతమంది రియల్ యాక్టర్స్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన మినిస్టర్ మేకా నరసింహన్. ఆడికేం పోయే కాలం, పాలిటిక్స్ లో బాగానే సంపాదిస్తున్నాడు కదా, అంటే ప్రైజ్ మనీ కూడా కొట్టేద్దామనే. సర్లే, ఎవరెన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ప్రైజ్ మనీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయిందా? అంటే అది
ప్రైజ్ మనీ నాకే వస్తుందని నా మైండ్ లో బలంగా ఫిక్స్ అయిపోయిందంట. ఇంతకీ నా క్యారెక్టర్ ఎంట్రీ ఎప్పుడు? రేపు ఏంటి? బుక్ అంకుల్ డబ్బులు అలా విసిరేస్తున్నాడేంటి? అందరూ నీ బాబులా ఉండరు. ఏడ్చావులే, ముందు ఇంట్రొడ్యూస్ చేయ వెళ్ళు. ఎస్ హాయ్, నువ్వు చేసిన దానికి చాలా థ్యాంక్స్. మా నాన్నగారు పూర్తిగా మారిపోయారు. హీస్ వెరీ ఎంకరేజింగ్ నౌ. తర్వాత మాట్లాడతాను, వెళ్ళు. వెళ్ళు. ఏం చేస్తావు? నేను చెప్పేది విను. వినను. పోలీసులు అంటే నాకేమైనా భయమా? మా నాన్న కూడా పోలీసే. I'm gonna be here. I said go. I said no. ఛీ, ఏం డైరెక్టర్ గారు అమ్మాయిని అలా కూర్చో. లేకపోతే ఏంటండి, మీ పక్కన హీరోయిన్ గా చేస్తాను. బానే ఉందిగా. ఏం బాగుంటామండి, నేను మీ పక్కన ఏ ఇలియానో జెనీలియానో ప్లాన్ చేస్తాను. కరెక్టే, ఫస్ట్ పిక్చర్ కదా, మనకి ప్యాడింగ్ అవసరం. రండి, మా బావని ఇంట్రడ్యూస్ చేస్తాం. నేను ఇక వీటితో జన్మలో మాట్లాడను. రాంగ్ టైం లో ఎంట్రీ అయితే రిజల్ట్స్ ఇలానే ఉంటాయి. అతను ఏదో పోలీస్ ఆపరేషన్ లో ఉన్నాడు. యూ షుడ్ అండర్స్టాండ్. బావా, నేను నా ఫ్రెండ్ బళ్ళారు బాబు. నైస్ టు మీట్ యు. సింగపూర్ రాజేశ్వరరావు గారికి స్వయానా మేనరు. ఆయనకి ఇతను ఎంత చెప్తే అంత, ఇతనికి నేనెంత చెప్తే అంత. చాలా సంతోషం బాబు. మావగారిని కలిసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఆయన ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో ఉన్నాడు. వేరే యాంగిల్స్ చూడు. మీ పార్ట్నర్స్ అందరిని కలిపి మీటింగ్ ఏర్పాటు చేయండి. సింగిల్ సిట్టింగ్ లో డీల్ క్లోజ్ చేశారు. అయితే రేపు మన గెస్ట్ హౌస్ లో కలుద్దాం. Done. ओके सो गाइस, जैसे कि हमने सीन देख लिया है, आपने पहली बार और मैंने दूसरी बार, and this scene was definitely so much interesting. Why I wanted to post this video and just want to upload this video is because of the expressions of Brahmanandam sir, like how he was doing a cunning face and all anger face and all these faces. It was looking super funny. Like how much I enjoyed right now when I have seen this scene already. So just think how much I have enjoyed when I was seeing this for the first time. It was really fantastic. Like, yeah, I just loved every bit of this movie till now. And next scene, whatever will come, will that though I have seen first time only, and that video will only come. And yeah, I think that is it for this video. I too enjoyed this video a lot. What about you guys? What are your opinions? Just comment down below. If you like this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.